భగవద్గీత పుట్టుక జ్ఞాన మార్గ ప్రవాహం కురుక్షేత్ర రణభూమిలో అర్జునుడు దిగులు చూపగా కర్మ సందిగ్ధ సమయంలో నీవే వెలుగు అయినావు కృష్ణ. శరీరం కాదు ఆత్మను తెలుసుకో అని ఉపదేశించావు. యదతదాంగీతలో జీవితం మారే బాట చూపావు. ఆత్మ పరబ్రహ్మ తత్వం శాశ్వత జీవ భావన శరీరమే కాదు మన జీవితం అది కేవలం వస్త్రము. ఆత్మ శాశ్వతం జనన మరణల కంటే అతి ఊర్ధ్వము. పరమాత్మ నాలోనే ఉన్నాడు దివ్యమైన దివ్యుడు. ఆత్మ పరమాత్మ ఏకత్వమే నీవు చెప్పిన నిజం నీవే సత్య బంధువు. కర్మ భక్తి శరణాగతి జీవన ధర్మం. నీ పని చెయ్యి ఫలితాల ఆశ లేకుండా అది నిజమైన కర్మయోగం శుద్ధ మార్గంగా. కృష్ణ నీ భక్తి లేక నీ శరణు లేక జీవితం శూన్యం. నీ పాదరజం వాలితే అది ముక్తికి మార్గం. శ్రీ గురు మహిమ జ్ఞాన దీపం ఓం అజ్ఞానతిమిరాంధస్య శ్లోకం నినదిస్తూ గురువు చూపే మార్గంతో వెలుగును నడిపిస్తూ. గురువు లేనిదే జీవితం లో చీకటి దాండమే. శ్రీ గురు మహిమయథార్థం అది శివకాంతమైన సత్యమే. ప్రభుపాదులాశయం ఆశ్రమ దీక్ష శ్రీలా ప్రభుపాదులు ఇచ్చిన దీక్ష. గీత మార్గం ప్రపంచమంత కృష్ణ భక్తికి ముక్తి సందేశం. మందిరం వేదికగా వెలుగుతున్న సాంప్రదాయం. ప్రతి యువత ఈ మార్గాన్ని అలవరచుకోవాలయ్యమా. భక్తి వికాస స్వామి గారు ప్రేరణ రూపం. గురుకులాల వెలుగుల మధ్య భక్తి వికాస గారి సేవ. యువతకు కృష్ణ ప్రేమ నేర్పే మహోన్నత పాఠశాలలేవి. రామాయణం భాగవతం గీత నేర్పుతూ జీవత మార్గం చూపించుచు ప్రతి విద్యార్థి బ్రహ్మజ్ఞానం మీదే దృష్టి పెట్టాలి. అది ఆయన ఆశయం. గురుకుల మహిమ జీవన శిల్పశాల. గురుకులమనగా కేవలం విద్య కాదు ఆచరణ సేవ వినయం శ్రద్ధ అన్ని కలయికగా. పొలం దున్నే విద్య మనసు మల్లే చేస్తుంది. అన్నం పుట్టే భూమిలో భక్తి విత్తనాలు వేస్తుంది. యువతకు మార్గదర్శనం నిజమైన విజయం